ఆడపిల్లలు ఏ ఆమె దూరంతో వచ్చిన కారణాలు ఏంటి? ఏ కారణం చేత వచ్చావు చెప్పమ్మా. జలనాలు చెప్పు. లేరంటున్నావు, అన్నదమ్ములు లేరంటున్నావు, నీ కాశీలు నీ భర్త కాశీలు కూడా అంటున్నావు. అమ్మా ఈ ఆమెని దోణని ఎవరికైనా అమ్మలాగా వచ్చావా తల్లి? తలపండిపేట తలపండి గ్రామం చెల్లమ్మా. ఆమెని దోణని కొనాలంటే తలపండి గ్రామంలో ఎన్నర ఆవులుండి, గేదెలుండి, మేకలుండి, గొర్రెలుండి అన్ని ఉండి అమ్మా. ఇప్పుడు మాయగారి యాచీలు వచ్చాయి, ఆడకమ్మో రైలు బ్యాగులు వచ్చాయి. ఈ రోజులో పాలు తీసి కూడా ఎవరో లేరు. ప్యాకెట్ పాలు వచ్చేసాయమ్మా. అతిగా బేగా హాస్పిటల్ పాలు అయిపోతాం అమ్మా. అమ్మా మన పెద్దవారు అన్నప్పుడు చూడమ్మ దావర గంటలను తినేవారుగా, జొన్నలు తినేవారు. అలాంటిదప్పుడు
కాదు కానుపులు 11 మంది 11 మంది 10 మంది తమ్ముడిని కన్నా సరే గాని ఇంగ్లీష్ అడగరు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలాగా నిలదప్పారో హాస్పిటల్ పాలైపోతున్నారమ్మా ఈ తిండాలటి అమ్మ. అంతేగాని పక్కన లక్ష్మీపేట గ్రామం ఉంది, ఈ పక్కన ఆలమన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో అందులో అమ్మ ఈ లక్ష్మీపేట గ్రామంలో గాని హావు ఖరీదమ్మా. అయ్యయ్యో యావత్తు తోడెత్తు బంగారు ఎత్తి ఈ రోజుల్లో ఎవరు ఉన్నారమ్మా. 2 లక్షలు అయిందమ్మా. అమ్మా ఆవేత్తు తోడెత్తు బంగారు ఎత్తి అంటున్నావు అమ్మా. మా ఊర్లో చూస్తే ఎవరో కొనుగోలేదు. పక్కన సోడుపుల్లి గ్రామం గాని లేకపోతే శ్రీరాంపురం గ్రామం ఉంది, అది ఒకళ్ళు ఎంపేటమ్మా.
బంగారు ఎత్తాను అమ్మా తావెత్తు చూడదు బంగారు ఎత్తున్నావు. నాకు చూస్తే 10 మంది పాలకాపులు ఉన్నారు. 70 కోట్ల ఆలమంది ఉంది. 70 కోట్ల ఆలమందిలోని 10 మంది పాలకాపుల్లోని అందులో పెద్దవాడైనా గొల్లల గోపాలు ఉన్నాడు. మీ ఆమెని తోటి పచ్చేసాక అప్పుడు మా గొల్ల గోపాలు అంటాడమ్మా అందులో పక్కన ఉండి తల్లి ఆ నాన్న ప్రతినైనా సోరబాల చేస్తున్నాడు. అమ్మా నీ ఆమెని తోటి కొనాలంటే గొల్లల గోపన్న గొల్లలు ఏర్లు కొడుకు గోవలి గోపన్న గోవలి గోపన్న కొడుకు గొల్లలు ఏరన్నా ఆ పెద్దవాడిన గొల్ల గోపన్న గారిని ఈ సోన మహారాజు అలా కేకబెట్టాలట. గోపన్నో అలా ఎప్పుడైతే నాయన ముట్టు సభలు చేతబట్టాడు కర్రలు చేతబట్టాడు ఆనాడు గొల్ల గోపన్ గారు ఇలా బయలుదేరా వల్ల ఆడిపోయారా